ఏంటి ఎన్నెలేదు కెమెరా ముందుకు వచ్చారా అనుకుంటున్నారా? అవునండి. సరే, ఫస్ట్ టైం నేను ఈ కెమెరా ముందుకు వస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో ఉందండి తెలంగాణ ఫోర్ట్. చాలా చారిత్రాత్మక కట్టడం అండి. ఫోర్ట్ చుట్టూ ఒక కందకం తవ్వారండి. చుట్టూ ఒక 10 to 15 ఫీట్స్ వరకు తవ్వి దాంట్లో వాటర్ నింపి దాంట్లో ముసళ్ళు వదిలేవారండి. శత్రువులు రాకుండా ఉండడానికి అదొక ఉన్నదని చూపిస్తా ఉన్నది. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క కట్టడం కూడా చాలా చాలా ప్రత్యేకంగా ఉంది. అట్లా ప్రతి ఒక్క కట్టడం చెక్కు చెదరకుండా ఉన్నదండి. చూపిద్దాం. ఫస్ట్ టైం మనం లాక్ చేస్తున్నాం. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కొంచెం క్షమించండి. ఇదే అండి ఎలగందల కిల్లాకి ముఖద్వారం. ఆ రోజుల్లో శత్రువుల నుంచి రక్షణ కోసం ఈ ఫిరంగులు వాడేవారండి. ఇలాంటి ఫిరంగులు ఇంకా ఈ ఎలగందల కిల్లాలో చాలానే ఉన్నాయని ఈ గ్రామస్తులు అంటున్నారు. మనం ముందు చెప్పుకున్నట్టు ఈ కోర్టు చుట్టూ కందకం తవ్వారని చెప్పాను చూడండి, అది ఇదేనండి. దీనిలో వాటర్ నింపి మొసళ్ళు వదిలేవారండి. శత్రువుల బారి నుండి తప్పించుకోవడానికి ఇలా చేసేవారు. మొత్తం గుట్ట చుట్టూ ఉందండి. సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉందండి. ఇది మన డ్రోన్ విజువల్స్లో మనం చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంది ఇది. ఇదే మెయిన్ ద్వారం, ఎలగందల ఫోర్ట్ యొక్క మెయిన్ ద్వారం ఇది. ఆ రోజుల్లోనే ఇంత అద్భుతంగా ఎలా కట్టారనేది అసలు ఇలాంటి పిల్లర్లు లేకుండా, బేస్మెంట్ లేకుండా ఇవన్నీ రాయితో ఎలా కట్టారనేది ఇప్పుడున్న మిషనరీతో మాత్రం అస్సలు సాధ్యమే కాదండి. మెయిన్ ఎంట్రన్స్ లా ఉంది. ఇది ఫిరంగి అండి. ఫిరంగి ఒక సగ భాగంలాగా ఉంది. ఇది ఉక్కుతో తయారు చేసింది. ఎలా మోసారో ఏమో. ఇలాంటి పైన ఒక 10 వరకు ఉన్నాయట. అంత పైన, అంత ఫోర్ట్ పైనకి ఎంత ఎట్లా తీసుకెళ్లారు అనేది ఇప్పటికే బోధపడని విషయం అది. మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇంకొక ద్వారంలా ఉంది. అద్భుతంగా ఉందండి. ఒక ద్వారాలు ఉన్నాయి చూడండి.
ఖాళీ. అట్లా ఆగమాగం పోయి చూసి ఏం చేస్తారు? కరెక్ట్ మంచిగా చూసుకుంటూ పోర్రి. ఇటే 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 తో ఇటే ఇదే 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 అక్కడ తెలుగు ఇంగ్లీషు ఇంకా ఇక్కడికి ఇట్లా అంటే ఎట్లా ఉన్నత పైన ఉంది ఇంకా మస్తు పోవాలి ఇంకా తిరుపతి లోపల రాదు ఉండేది. ఇక్కడ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అయితే రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఎలా కట్టారనేది ఈ రోజుల్లో మాత్రం సాధ్యం కాదండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనే ఈ ప్రదేశంలోని కింద ఖైదీలను బంధించడానికి ఉన్న గదులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయట. ఒక్కసారి మనం వెళ్ళి చూద్దాం అది ఎలా ఉందో, ఎలా కట్టారో, ఇప్పటికీ అలా చెక్కు చెదరకుండా ఎలా ఉందో వెళ్ళి చూద్దాం. చూడండి, ఖైదీలను బంధించడానికి గదులు అని చెప్పానే ఇదేనండి. మొత్తం రాయితోటే కట్టేశారు. అది కూడా ఇప్పటికి కూడా అప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది. చీకటి గది అంటారు వీటిని. చూడండి ఎలా ఉందో, మొత్తం రాయితోనే కట్టేశారు. మేకలు సంచారం చేస్తున్నాయి ఇక్కడ. హాయ్, ఆంజనేయుడు, జై వీరాంజనేయ. అబ్బా ఎంత బాగుందో. జై శ్రీరామ. ఈ ఎలగందల్ ఫోర్ట్ నుంచి వెళ్ళి మానకొండూరు మండలం వరకు, ఇక్కడ నుండి మానకొండూరు వరకు సుమారుగా 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సొరంగ మార్గం ఉందని ఇక్కడ ప్రజలు అంటుంటారు. అది ఎంతవరకు నిజమో, ఎక్కడుందో ఎవరికి ఇంత క్లారిటీగా తెలీదు. ఇందులో ఇది ఒక అద్భుతమనే చెప్పొచ్చు. ఇది పదండి.